ఈరోజు పొద్దుటూరు పట్టణంలో భారత్ క్లినికల్ ల్యాబ్ అనే పేరుతో రక్త పరీక్షల కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. కేహెచ్ఎం స్ట్రీట్ ఖాదర్ హుస్సేన్ మసీద్ వీధిలో ఈరోజు జరుగుతున్న తిండి గురించి అయితేనేమి, మనము చాలామందికి జబ్బులు వచ్చే కారణాలు ఉన్నాయి. దూరభారం పోలేని పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ముస్లిం ఏరియాకు సంబంధించింది కాబట్టి ఇక్కడ ఈ ఏర్పాటు చేయడము మా ప్రాంతానికంతా శుభదాయకం. ఎందుకు చెప్తున్నామంటే, దూరభారం పోయి ఆటో రిక్షాలో పోయి రావాలన్నా 40-50 రూపాయలు ఖర్చు అవుతుంది. పేదవాళ్లకు చాలా సౌకర్యంగా ఉండే స్థలం ఇది. చుట్టుపక్కలంతా పేదవాళ్ళు ఎక్కువ నివాసం ఉండే ఏరియా కాబట్టి ఇట్లాంటి పిల్లోళ్ళు ప్రజాసేవ అనే అభిప్రాయంతో, ప్రజలకు సేవ చేసే అభిప్రాయంతో తక్కువ ఫీజుతో, ఎవరైనా ఉన్నత స్థాయి ఉండటం దగ్గర తక్కువ ఫీజుతో, లేని వాళ్లకు ఉచితంగా కూడా చేసే విధంగా ఈ కార్యక్రమము, ఈ హాస్పిటల్ ఇక్కడ పెట్టడము చాలా సంతోషము. మనమందరం కూడా ఈ యువతను ప్రోత్సహించే విధంగా, మనమందరము పేషెంట్స్ను ఇక్కడికి పంపించే విధంగా అందరికీ తెలియపరిచి, మసీదులలో కూడా కావాలంటే ఎలాన్ చేసి అందరికీ తెలియపరిచి, మనం ఇక్కడ సెంటర్ ఉంది, ఈ సెంటర్ను ఉపయోగించుకోండి, రక్త పరీక్షలు చేయించుకోండి. జ్వరం వచ్చినా, వేరే వ్యాధులు వచ్చినా మీకు మంచి ట్రీట్మెంట్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. రక్త పరీక్ష అనేది చాలా అవసరం. రక్త పరీక్షలో అన్ని వ్యాధులు తేలుతాయి. రక్త పరీక్ష లేకుండా మనం ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నా ఒకదానికి ఒకటి లింక్ ఉండి ఆరోగ్యం సరిగా కుదురుకోదు. కాబట్టి మనం అందరము ఏదైనా వ్యాధి వస్తే రక్త పరీక్ష చేసుకొని దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ తీసుకునే విధంగా మనం ముందుకు పోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ పిల్లలకంతా మనం ఎప్పుడు కూడా తోడుంటామని, అండదండలు ఉంటాయని, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ప్రభుత్వం ద్వారా కానీ మా ద్వారా కానీ చేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, పొద్దుటూరు పట్టణ ప్రజలకు ఇటువంటి సౌకర్యాలు ఇంకా మరెన్నో రావాలని, అందరూ అందుబాటులో పెట్టాలని, ప్రజలకు భారం కాకుండా చికిత్స పొందే విధంగా మనం అంతా ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. نعم المولى ونعم النصير لا إله إلا أنت سبحانك إني كنت من الظالمين. अल्लाह हमारे गुनाहों को माफ फरमा, अल्लाह हमारे खताओं को दरगुदर फरमा, अल्लाह हिदायत की जिंदगी अता फरमा, सेहत और तंदुरुस्ती वाली जिंदगी अता फरमा। अल्लाह खास तौर पर यहाँ भारत लैब खोला गया है, अल्लाह इसमें शिफा नसीब फरमा, अल्लाह शिफा नसीब फरमा, अल्लाह रखने वालों के कारोबारों में बरकत अता फरमा। अल्लाह यहाँ जितने भी मुजाहिदीन आए हैं, अल्लाह हमारे मुख्तार में आए हैं, अल्लाह जान की, माल की, इज्जत की, आबरू की हिफाजत फरमा। अल्लाह इनके मोहब्बत खरे के दिल का नसीब फरमा, अल्लाह इन्हें बेहतरीन खुदे नसीब फरमा, परवरदिगार आलम इनको बेहतरीन खुदे नसीब फरमा। अल्लाह दुनिया और आखिरत में कामयाबी वाली जिंदगी अता फरमा, अल्लाह बुरी नजर से हिफाजत फरमा, बदनिगाह से हिफाजत फरमा। अल्लाह खास तौर पर अल्लाह पर आने वाले बलाए, आफतें, मुसीबतें दूर फरमा, दुश्मन के शर से हिफाजत फरमा, जादू सहर से हिफाजत फरमा। अल्लाह फिर तफरीक करने वाले के लिए खैर अता फरमा, अल्लाह यहाँ के डॉक्टरों के लिए खैर अता फरमा, अल्लाह उन्हें सेहत तंदुरुस्ती अता फरमा। अल्लाह खास तौर पर यहाँ जो भी बीमारी के लिए आते हैं, अल्लाह उन्हें शिफा नसीब फरमा, शिफाए याब नसीब फरमा। अल्लाह हमारी दुआओं को अपने नबी के सदक़े में कबूल फरमा। في شان عظمة حبيبي إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على سيدنا شفيعنا ونبينا كريمنا مولانا محمد بارك وسلم. صلاة وسلام عليك يا سيدي يا رسول الله. سبحان ربك رب العزة عما يصفون، سلام على المرسلين والحمد لله رب العالمين.